రైట్. అది. అయితే ఇప్పుడు 4th to 6th మంత్ అని మనం అన్ని వివరాలు మాట్లాడుకున్నాము, ఫుడ్ వల్ల కానీ లేకపోతే వినే మ్యూజిక్ కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ 3 monthsలో జరిగే బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి. అయితే పుట్టిన తర్వాత ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉంటాం పిల్లల్లో, లైక్ బాడీ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, అండ్ చాలా చిన్నదే అనుకుంటాం కానీ ఐ కాంటాక్ట్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, ఒక దగ్గర కూర్చోలేరు, మాట వినరు అని అనేది స్కూల్స్కి వెళ్ళాక మనకు వచ్చే కంప్లైంట్స్. దానికంటే ముఖ్యంగా పిల్లలు ఆటిజం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపు. అండ్ ADHD కానీ లేకపోతే అది బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి కదా. దీనికి సంబంధించి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోనే అండ్ ఎస్పెషల్లీ ఈ 3 months ఇంపార్టెంట్ అయిన టైంలో ఏ విధమైన ప్రాక్టీసెస్ ఉండాలి అని అంటారు? ఏం చెయ్యాలి అసలు ఒక మదర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ ఫామ్ అవ్వటం అనేది day 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, అక్కడి నుంచి డెవలప్మెంట్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. వైబ్రేషన్స్ని ఎమోషన్స్ అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, బట్ క్లారిటీ ఉండదు. కానీ 4th month వచ్చేసరికి లోబ్స్ ఫామ్ అవ్వటము, బ్రెయిన్ ఒక ఆర్గన్గా డెవలప్ అవ్వటము స్టార్ట్ అవుతూ వస్తుంది. ఈ టైంలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఈ 3 నెలలు 4 నుంచి 6వ నెల వరకు చాలా క్రూషియల్ టైం బ్రెయిన్ డెవలప్మెంట్కి. ప్రతిదీ గ్రాస్ప్ చేసుకుంటారు. మీరిచ్చే స్ట్రెస్, మీరిచ్చే హ్యాపీనెస్, మీరిచ్చే ఆలోచనలు, మీ ఆలోచన కూడా వాళ్ళు గ్రహిస్తారు లిటరల్గా. సో మనం ఏమనుకుంటాం, మాట్లాడితే వినిపిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, లేదా మాట్లాడితే వినిపించి వాళ్ళు ఆలోచిస్తారు అనుకుంటాం. కాదు, మనము పదం ఉచ్చరించకుండా, ఒక మాట మాట్లాడకుండా మన బ్రెయిన్లో మనం ఆలోచించే ఆలోచన కూడా వాళ్ళు గ్రహిస్తారు.